ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి సామెతలు 15వ అధ్యాయం 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును గదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సామెతలు మహాజ్ఞాని అయిన సొలొమోను రాస్తూ వచ్చిన మాటలు. సామెతలు ఎంతో ఈ లోకంలో ఒక మనిషి ఎంత జాగ్రత్తగా బతకాలి, దేవుని ఎడల ఎలా భయభక్తులు కలగాలి అనేటి విషయాలు నేర్పుతుంటుంది. ఇందులో 31 అధ్యాయాలు ఉంటాయి. నెల రోజులకు 30 రోజులు కాబట్టి రోజుకు ఒక అధ్యాయం చదివితే ఇంకా బాగుంటుంది. అయితే ఇందులో గమనించినట్టయితే ఈ మహాజ్ఞాని ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 15వ అధ్యాయం 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. పాతాళం కనబడుతున్నా అంటే ఈ ప్రభావం కలిగిన ప్రభువుకు, యేసుక్రీస్తు ప్రభుకు, సమస్త సృష్టికర్తనే. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో 3వ వచనంలో ఏం రాయబడ్డది? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి లేదు అని రాయబడ్డది. అంటే సమస్త సృష్టిని కలుగజేసిన ఆయనకు మరుగైంది ఏది లేదు. ఆయన దేన్నైనా చూడగలుగుతాడు. అగాధ కూపము అంటే సముద్రములో అడుగున ఏమున్నదో చూడగలుగుతాడు. పాతాళంలో అంటే పాతాళములో ఏమున్నదో చూడగలుగుతాడు. ధనవంతుడు పాతాళంలో బాధపడుతుంటే అబ్రామే మాట్లాడినప్పుడు దేవునికి అసాధ్యమైనది కానే కాదు, పాతాళంగానే కనబడుతుంది. అయితే ఇక్కడ అగాధము పాతాళము ఆయనకు మరుగుగా లేదు. అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడంటే నరుల హృదయములను చూడండి మరీ తేటగా ఆయనకు కనబడును కదా. నరుల హృదయములు మరీ ఆయనకు తేటగా కనబడతాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మన ఆలోచనలు మార్చుకోవాలి. మన పరిస్థితి ఆయన ఎదుట ఎప్పుడు కూడా ప్రతినిత్యం కూడా ఆయన రక్తంతో మనం కడుక్కోవాలి. మనం ఎప్పుడు పాపలమే, మనం ఎల్లప్పుడూ పాపలమే. ఈ మాట అంటే కొంతమంది బాధపడతారేమో, కానీ నా వరకు అయితే అట్లానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు 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 అని పోడబడుతున్నాడు కదా. ఆయన ఎప్పుడు పరిశుద్ధుడే, మనం ఎప్పుడు పాపులమే. ఎందుకంటే మనం ప్రతినిత్యము నేను పాపిని అనే ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన చూపులు ఎట్లున్నాయి, మన హృదయంలో వచ్చే ఆలోచనలు ఎట్లున్నాయి. మనం బయటికి పరిశుద్ధులమే, బైబిల్ చదువుతున్న వాళ్ళమే, వాక్యం చెప్తున్న వాళ్ళమే, సేవ చేస్తున్న వాళ్ళమే, పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్న వాళ్ళమే, తప్పేం లేదు. మన హృదయంలో ఎప్పుడో ఒకసారి లోక సంబంధమైనవి చూసినప్పుడు, మనలో ఏదో కానిది చూసినప్పుడు, మనలోనికి వచ్చే ఆలోచనను బట్టి మనం అపవిత్రులం. అప్పుడే బైబిల్ చెప్తుంది, ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తూ అప్పుడే వాడు వ్యభిచారం చేసినట్టు అన్నప్పుడు మనకు లోకంలో ఉన్న ఈనాడున్న అగ్లీ ఫ్యాషన్స్ని బట్టి ఎన్నోసార్లు మన చూపులు చెడిపోతున్నాయి, మన తలంపులు చెడిపోతున్నాయి, మన హృదయ ఆలోచనలు చెడిపోతున్నాయి. దాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా పాపులంగానే ఉంటున్నాం. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఇలాంటి ఆలోచన. ఇప్పుడు ఒకసారి పేపర్లు చదివిన 75,000 ఆలోచనలు మనిషికి వచ్చిపోతాయంట రోజుకు. అట్లాంటి ఆలోచనలో ఏదో ఒక ఆలోచన దేవునికి వ్యతిరేకమైంది, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేది, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుకు మరొకసారి గాయాలు కలిగించే ఆలోచనలు మనకు వస్తున్నాయి. అందుకే నరుల హృదయములను ఆయన మరీ తేటగా చూస్తున్నాడు. మన హృదయం చూసినప్పుడు మన హృదయం నేరారోపణగా దోష ఆరోపణగా మనకు ఉన్నది, అదే రీతిగా ప్రభుజ్ఞ ఉంది. ఆ సమయంలో మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవునికి ఇంపుగా, దేవునికి నచ్చినట్టుగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుడి మాటలు దీవించును కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నిజముగా జ్ఞాని అయిన సొలొమోను రాసిన మాటల్లో నుంచి మాట చదవగలిగినాం. మేము కూడా మా హృదయాలను నీ ఎదుట ఎల్లప్పుడూ కడుక్కొని నిర్దోషులుగా నీ యొక్క పవిత్రతను కలిగి మేము జీవించిన కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.